హాయ్ హలో అందరికి నమస్తే. ఇండియా కూటమి తరపు నుంచి వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఆయన. మరి ఈరోజు ఈ ఎన్నిక సందర్భంగా ఆయన ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ స్పందనకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నేను గతంలో అనేక సందర్భాల్లో నా వీడియోలో నేను చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ పాలిటిక్స్, డొంక తిరుగుడు ఉండదు, యూ టర్నులు ఉండవు, చంద్రబాబు నాయుడు గారు లాగా రెండు సిద్ధాంతాలు ఉండవు, జగన్ గారి కష్టమైన నష్టమైన ఒక మాటకు కట్టుబడి ఉంటే దానికి నిలబడి ఉంటాడని చెప్పి గతంలో అనేక ఎగ్జాంపుల్స్ సంబంధించి కూడా నేను చెప్పడం జరిగింది. 2014 ఎలక్షన్ టైంలో కానీ మిగతా సందర్భాల్లో కానీ. మొన్న కూడా ఎన్డీఏ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ సంబంధించి ఎన్డీఏ ఫోన్ చేసినప్పుడు ఎన్డీఏకి మద్దతు ఇస్తాను ఆల్రెడీ ప్రకటించాం కదా అని చెప్పి మరి సుదర్శన్ రెడ్డి గారు ఇండియా కూటమి తరపు నుంచి ఫోన్ చేసి స్పందించి కూడా ఉండలేదు. మాట్లాడారు. ఆయన మాట్లాడి తాము తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి చాలా క్లియర్గా చెప్పారు. ఆయనకి చెప్పిన తర్వాత మరి ఈయన స్పందించిన తీరుకు సుదర్శన్ రెడ్డి గారు కూడా ఫిదా అయ్యారు. ఆయనతో పాటు అనేక మంది పొలిటీషియన్స్ కానీ పొలిటికల్ సర్కిల్లో కానీ ఒక చర్చ జరిగింది. సో స్పందించాలి, మన అభిప్రాయం మనం చెప్పడంలో తప్పు లేదని చెప్పి కూడా చాలా జగన్ గారికి సంబంధించి మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఒక ఛానల్కి ఆయన ఇస్తున్న ఇంటర్వ్యూ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రానికి సంబంధించి మిగతా పార్టీల యొక్క పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు, మిగతా రాష్ట్రాలలో ఏ రకంగా ఉందన్నప్పుడు, లక్నో కానీ తమిళనాడులో కానీ మంచి స్పందన వచ్చింది. ఒక తెలుగు రాష్ట్రాలలోనే నాకు ఆశ్చర్యం అనిపించిందని చెప్పారు ఆయన. కీలక అంశాలు అన్నాను కదా, కీలక కామెంట్స్ అని. ఢిల్లీలో చక్రాలు తీపుతాం, దశ దిశలు మార్చేస్తాం, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేది మేమే అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు చెప్పేటువంటి వాళ్ళు మరి నేను ఇక్కడ పోటీ చేస్తున్నది ఏంటి, రాజకీయ పదవి కోసం కాదు, రాజ్యాంగ పదవి కోసం. మరి చాలా చాలా సీనియారిటీ విజనరీ కలిగినటువంటి వ్యక్తులు. మరి వాళ్ళకి తెలియదా నేను ఒక రాజకీయ పార్టీ నుంచి రావటం లేదు కదా, నేను రాజ్యాంగ పదవి నుంచి పోటీ చేస్తున్నా కాబట్టి, పైగా తెలుగువాడిని, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో నేను వస్తున్నాను కాబట్టి వాళ్ళ మద్దతు ఇస్తారా ఇవ్వరా తర్వాత సంగతి. కనీసం మరి ఇన్ని చక్రాలు తిప్పిన వాళ్ళు ఒక ఫోన్ చేస్తే ఎత్తడానికి ఎందుకు అంత భయపడతా ఉన్నారు? ఒక జగన్ గారు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఫోన్ ఎత్తడానికి ఇప్పుడు టీడీపీ కానీ జనసేన కానీ అండ్ అదేవిధంగా ఇంకా కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లాగో సపోర్ట్ చేస్తారు. ఓకే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇలా ఎవరు కూడా ఫోన్ ఎత్తకుండా అంత భయపడాల్సినటువంటి అవసరం ఇది. తెలుగువాడి ఆత్మగౌరవం ఎక్కడుంది? ఇప్పుడు చంద్రబాబు గారే ఉన్నారు, చాలా సీనియారిటీ కలిగిన లీడరు. ఆయనకు తెలుసు ఏ పదవికి పోటీ చేస్తూ ఉన్నారని. ఫోన్ చేసి మాట్లాడి సరే అండి ఈ రకంగా ఉంది, మరి ఈ సందర్భం మేము ఇక్కడ కూటమిలో భాగస్వామ్యం ఉన్నాం అని చెప్పడానికి, లేదా మేము ఇప్పుడు జగన్ గారు చెప్పినట్టు చెప్పడానికి వచ్చిన ఇబ్బంది ఏముంది, అంత ఎందుకు భయపడుతున్నారని కామెంట్ చేయడం జరిగింది. ఒక జగన్ గారు తప్ప ఎవరు ఎత్తలేదని చెప్పి. సో కొంతమందికి సాక్ష్యం కావాలి కదా, ఒకసారి ఆయన ఏం మాట్లాడారు అనేది మీకు ఇక్కడ వినిపిస్తాను. స్పందించాలను నాకు కూడా అర్థం కావటం లేదు. ఎందుకంటే పరిస్థితి ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి పార్టీలు అగ్రనాయకత్వం ఏదైతే ఉందో అందరితో నాకు వ్యక్తిగతమైనటువంటి పరిచయం ఉంది. ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు ఏదో కొన్ని విషయాల్లో కలిసి పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకో ఒక నాయకుడు తప్ప మిగతా వాళ్ళు నేను ఫోన్ చేస్తే కనీసం స్పందించడం కూడా లేదు. ఒక నాయకుడు తప్ప జగన్ గారే స్పందించారు, జగన్ గారే మాట్లాడారు. వాళ్ళతో ఒకానొక సందర్భంలో పని చేసినటువంటి ఇది కూడా ఉందంట. ఇంకెవరు వ్యవస్థలన్నీ మేనేజ్ చేసేది ఎవరు? ఏ లీడరు? ఎవరి కోసం పని చేస్తారు? అది అందరికీ అర్థమైనటువంటి విషయమే. నాకు అనిపించిన మాట, ఏదో రాజకీయ కారణాల వల్ల ప్రేరేపితమైనటువంటి సమస్యలు కావచ్చు, అభద్రతా భావం కావచ్చు. ఈ రెండు కారణాలు లేకపోతే కనీసం స్పందించి లేదు వీలు పడదు, మేము చేయలేము అంటే వాళ్ళు అనుకొని ఉంటారు. మళ్ళీ మేము చేయలేమంటే చర్చకు దారి తీస్తుంది కదా. అంటే తెలుగువాడి ఆత్మగౌరవంతో నాకు సంబంధం లేదా? ఉందా లేదా సంబంధం? నాకు మరి చెప్పాలి కదా, ఇది తెలుగువాడి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కానే కాదని చెప్పాలి కదా, ప్రజలకు చెప్పండి కదా. మీరు కూడా ఒక విషయాన్ని ఇక్కడ తెలంగాణ అస్తిత్వంతో నాకు సంబంధం లేదా? తెలంగాణ అస్తిత్వ పోరాటంలో నేను భాగస్వామిని కానా? చెప్పుకోవడమే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ప్రసాద్ గారు. అంటే మనం పేరు చెప్పుకుందామండి, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉంది, అధికారాన్ని పంచుకుంటుంది కాబట్టి వాళ్ళకి ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాహటంగానే చెప్పింది మేము ఎన్డీఏ అభ్యర్థికే పోటీ చేస్తున్నామని. ఒక బీఆర్ఎస్
భారత రాష్ట్ర సమితి పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మాత్రం ఎలాంటి స్పందన? ప్రసాద్ గారు, రెండు విషయాలు ఉన్నాయి. నేను ఎవరి పేరు ప్రస్తావించాను. సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది వాళ్ళకు రాజకీయాల్లో. దేశంలోనే చక్రం తిప్పినట్టు వాళ్ళు ఉన్నారు. అందులో దేశం దశను మార్చినామని అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడగలుగుతాను? కాకపోతే ఒక విషయం, నేనేదో రాజకీయ పరమైనటువంటి ఏదో ఒక పదవికి పోటీ చేస్తుంటే, లేదు ఇది మాది రాజకీయ పరమైనటువంటి నిర్ణయం, మీరు ఒక రాజకీయ పరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు, మీ నిర్ణయం మీది, మా నిర్ణయం మాది అని చెప్తే అర్థం ఉంది. నేను పోటీ చేస్తున్నది ఒక రాజ్యాంగ పదవి. సో ఇది ఈ రకంగా మీ అందరికి తెలుసు. ఇప్పుడు ఢిల్లీలో చక్రాలు తిప్పేది మేమే, దిశలు మార్చేది మేమే అని చెప్పుకునే లీడర్ ఎవరు తెలుసు అందరికీ. ఆ లీడర్ గురించి ఆయన అంటున్నారు. ఈ రకంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఒక ఫోన్ ఎత్తి ఇది పరిస్థితి అని చెప్పడానికి ఎందుకు అంత భయం అన్నదే ఆయన యొక్క ఉద్దేశం. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా క్లియర్గా ఫోన్కి స్పందించడం జరిగింది. మేము ఆల్రెడీ ఎన్డీఏకి ఆల్రెడీ మద్దతు ఇచ్చాం, కానీ ఆల్రెడీ ఇచ్చిన తర్వాత మరి ఈయన ఫోన్ చేస్తారని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకొని యూటర్న్ తీసుకొని ఇట్లాంటిది ఏం లేదు కదా, స్ట్రైట్ పాలిటిక్స్ కదా. సో ఆ రకంగా నేను అందుకే అండి, శత్రువులు సైతం జగన్ గారి యొక్క పాలసీల విధానాలను అభినందిస్తారు. ఏదైతే ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 2014లో ఎన్నికల సందర్భంగా రుణమాఫీకి సంబంధించి చాలామంది టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పారు. ఎప్పుడు 2019 ఎలక్షన్స్కి ముందు చెప్పారు. ఆ రోజు జగన్ గారు చెప్పింది అదే. అందుకే జగన్ గారు ఒప్పుకోలేదు. ఒకవేళ ఒప్పుకొని ఉంటే ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యేవాడు 2014లో, కానీ ఒప్పుకోలేదు, అబద్ధం చెప్పలేదు. సో మరి చంద్రబాబు నాయుడు గారు చూస్తేనేమో 2019 అప్పటి వరకు బీజేపీతో ఉండే, ఆ తర్వాత మళ్ళీ యూటర్న్. అప్పటిదాకా దేవుడు అన్నవాడు, తర్వాత మోదీ దయ్యమయ్యాడు. వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తారు. అమిత్ షా గారు వస్తే రాళ్లతో దాడి చేస్తారు. కట్ చేస్తే 2024 వచ్చేసరికి ఇక ప్రపంచంలో ఇలాంటి ప్రధానమంత్రి ఎవరున్నారు, విశ్వగురువు, మళ్ళీ దేవుడు అయ్యాడు. మళ్ళీ పూజలు వేశారు, మళ్ళీ దండలు వేశారు, మళ్ళీ సన్మానాలు సత్కారాలు ఇవన్నీ కూడా ఉంటాయి. మళ్ళీ అవసరమైతే మళ్ళీ యూటర్న్లు ఉంటాయి. సో ఇలాంటివి అనమాట. ఇలాంటి పనులు చేస్తూ మేము గొప్ప రాజకీయాలు చేస్తాం, దిశలు చక్రాలు తిప్పుతాం అంటారు. ఒక ఫోన్ ఎత్తడానికి భయం, అది కూడా ఒక తెలుగువాడి ఆత్మగౌరవం కోసం. రాజకీయ పదవి కాదు అది, ఓ రాజ్యసభకో ఎమ్మెల్యేకో ఎమ్మెల్సీకో ఇంకో దానికో కాదు, రాజ్యాంగ పదవి. ఇది విషయం. సో మరి సుదర్శన్ రెడ్డి గారు వీళ్ళకి సంబంధించి ఈ రకంగా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్లో చర్చ అయితే జరుగుతుంది. మరి ఈ అంశానికి సంబంధించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.